వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైన వీడియోస్ ఏం పోస్ట్ చేయక వీడియోస్ ఏం చేయక, ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండే, ఎగ్జామ్స్ ఉండే, సో అట్లా బిజీగా ఉండే. ఇవాళ మన వీడియో వచ్చేసి యాజ్ యూజువల్ కుకింగ్ వీడియో. ప్లస్ నాకు వీడియోస్ ఏం చేయాలి అనే థాట్స్ కూడా వస్తలేవు. వీడియోస్ ఏం చేయాలో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. ఓకే, అంటే సేమ్ కుకింగ్ వీడియోస్ అవి కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫన్గా ఏదన్నా. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి జిలేబీ రెసిపీ. బయట కూడా కొనుక్కొని తినొచ్చు కదా అని అంటారు, కానీ బయట కొంచెం అన్హైజీన్గా చేస్తారు కదా వాళ్ళు. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందులో చూస్తున్నాం కదా వాళ్ళన్నీ ఇట్లా బయట ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇవాళ మనం ఇంట్లోనే అవే బయటయే మంచిగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చెమట అవన్నీ వేసి చేస్తారు కాబట్టి. అదే ఆయిల్ని చాలా టైమ్స్ యూజ్ చేస్తారు కాబట్టి అవే బాగుంటాయి. కాకపోతే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి మంచిది. ఏంటి బ్రౌనీ? మా బ్రౌనీకి పిల్లలు పుట్టినాయి, చూపిస్తాను దా. నీ పిల్లల్ని చూపిద్దాం దా. బ్రౌనీకి పిల్లలు పుట్టినాయి. పుట్టి ఎన్ని రోజులు అవుతుంది? 1 month అవుతుంది. ఎక్కడున్నాయి బ్రౌనీ? ఎక్కడున్నాయి చూపించచ్చు కదా. ఎక్కడున్నాయి బ్రౌనీ? ఇంకో ఇక్కడ ఉన్నాయి బ్రౌనీ, ఇంకో ఇక్కడ ఉన్నాయి. దా పడతావు. 2 పుట్టినాయి, 2 పిల్లలు పుట్టినాయి. ఇంకో క్యూట్ ఉన్నాయి. ఏం నచ్చింది మీకు? బ్రౌన్ది నచ్చిందా, వైట్ నచ్చిందా? నాకైతే వైట్ నచ్చింది. పీకకు. ఎంత ఫాస్ట్ నడుస్తున్నావు? నువ్వు కూడా తింటావా జిలేబీ? సో మనం బ్రౌనీని ముట్టుకున్నాం కాబట్టి బ్రౌనీకి అంతా, అంటే బ్రౌనీ నీట్గానే ఉంటుంది. ఎంత హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా, హ్యాండ్ వాష్. సో హ్యాండ్ వాష్ చేసుకొని మనం ఇంకా మన జిలేబీ స్టార్ట్ చేద్దాం. హ్యాండ్ వాష్ అంటే ఉట్టి కడుక్కోవడమే కాదు, హ్యాండ్ వాష్ అంటే హ్యాండ్ వాష్ పెట్టుకున్నాం. సో మమ్మీ డిస్టర్బ్ చేయకు. Few moments later. మమ్మీకి జిలేబీ అవుతుందా కాదా అనేసి ఒక డౌట్. అంటే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా జిలేబీ, అవుతుందా కాదా అనేసి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ క్లారిఫై చేద్దాం. ఫస్ట్ మనకి ఏంది మమ్మీ, మైదా ఫ్లోర్ కావాలి 1 cup. నెక్స్ట్ అందులో హాఫ్ వదలకు బ్రౌన్ అడుగుతుంది గాయస్. దాంట్లో తర్వాత 1/2 cup పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే కొంచెం ఇంకా టేస్టీగా వస్తాయి. ఇందులో మైదా ఇంకా పెరుగు యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకో. ఇంత చాలు. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. పెరిగి వేసుకొని కలుపుకున్నాక మనం దోశకి పిండి ఎట్లా కలుపుకుంటామో అంతే పల్సగా మనం వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ అవి ఇంకో ఇక్కడ వాటర్ పోసుకోవాలి. జిలేబీ వస్తుందో రాదో డౌటే. రాదా? వస్తుంది గాయస్. మమ్మీ రాదంటుంది, అయినా కానీ మనం వచ్చేటట్టు చేయాలి. రాదన్నందుకైనా మనం వచ్చేటట్టు చేయాలి. ఏంటి బ్రౌనీ? జిలేబియా చేస్తున్నా బ్రౌనీ, మీకు కూడా చేస్తాం. యాక్చువల్లీ బ్రౌనీకి స్వీట్స్ అంటే ఫుల్ ఇష్టం, అది కూడా ఫ్రెష్ స్వీట్స్. మనం ఇవాళ తెచ్చి బ్రౌనీకి రేపు పెట్టినాం అనుకో తినదు అది, అప్పుడే తెచ్చి అప్పుడే పెట్టాలి. యాక్చువల్లీ నాకు కొంచెం ఇది పల్సగా ఏం కాబట్టి ఇంకొంచెం మైదా పిండి కలుపుకున్నా. సో మీకు కూడా ఒకవేళ కలిపేటప్పుడు పల్సగా అయిందనుకో ఇంకొంచెం మైదా పిండి కలుపుకోండి. గట్టిగా అయిందనుకో మళ్ళీ వాటర్ కలపండి, మళ్ళీ మైదా పిండి కలపండి. అదే ప్రాసెస్ రిపీట్ చేయండి. నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీతో వచ్చినాక కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది.
సో కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని నేను పిండి కలపడానికి ఇంతసేపు అవుతుందంట. ఈ లోపు వాళ్ళు బయట కొనుక్కొచ్చుకొని తింటారంట. చెప్పిన మమ్మీకి ఫుల్ వీడియోస్ చూపించాను నేను ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తాను బయట అనేసి. నేనైతే వచ్చే ఫుడ్ టోటల్గా మానేస్తాను. నాకు అర్థం కాలేదు సార్. పిండిని మనం ఒక 30 minutes పక్కకు పెట్టుకోవాలి, లైక్ కొంచెం పుల్ల అయ్యే వరకు. యాక్చువల్లీ అయితే ఏం లేదు, 30 minutes పెట్టుకుంటే కాదు, 30 minutes పక్కకు పెట్టి చేస్తా. ఆ లోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం షుగర్ సిరప్ చేసుకోవడానికి షుగర్ కావాలి. ఒక 1 cup వేసుకోండి. అంటే మీకు స్వీట్ ఎంత కావాలో అంత. మేమైతే స్వీట్ కొంచెం ఎంత. జిలేబీలకు షుగర్ ఎంత వేసుకోవాలో అంతే వేసుకోండి. ఎంత వేసుకోవాలో నాకు కూడా అందుకే ఎంతో అంత వేసుకోండి. నెక్స్ట్ కొంచెం వాటర్. సో యాక్చువల్లీ ఈ 2 పిల్లిలోకి మేము ఇక పేర్లు పెట్టలేదు. ఏం పేరు, దీనికి ఏం పేరు పెట్టాలో దీనికి ఏం పేరు పెట్టాలో కింద కమెంట్ చేయండి. నాకు వైట్దే క్యూట్ నచ్చింది, 2 బాగున్నాయి. ఇదేమో చెప్పి ఉంది, ఇది బక్కగా ఉంది. హాయ్ అప్పు, హాయ్ హాయ్ అంట. మనం ఈ మరుగుతున్న షుగర్ సిరప్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కాదు, కొంచెమే. పిండిలో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఏదైనా ఒక దాంట్లో యాడ్ చేసుకుంటే చాలు, కాకపోతే పిండిలో కూడా యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ మంచిగా. అసలు ఫుడ్ కలర్ తినద్దు, కాకపోతే జిలేబీస్కి అది తప్పదు. జిలేబీస్ ఫుడ్ కలర్, జిలేబీస్ ఆరెంజ్ కలర్ రావాలంటే ఫుడ్ కలర్ వేయాలి కదా. సో నెక్స్ట్ మనం జిలేబీస్ వేసుకోవడానికి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా పాలిథిన్ కవర్స్, అది తెచ్చుకొని సో అది ఒక గ్లాస్ ఇన్సర్ట్ చేసుకొని ఈ జిలేబీ పిండి మొత్తం పోసేసుకోవాలి. అలాగే మొత్తం మనం ఇట్లా వేసుకోవాలి గ్లాస్లో పెట్టుకొని. నెక్స్ట్ దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ కార్నర్కి ఒక చిన్న హోల్ లెక్క కట్ చేసుకోవాలి. మనకి జిలేబీ ఏ సైజులో కావాలో అంత కట్ చేసుకోవాలి. నాకైతే జిలేబీ అన్న ఒకటే సైజు ఉంటే అదే సైజులో కట్ చేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్న సైజులో కట్ చేసుకుంటే జిలేబీ రావు. గిన్నె వేయడాక కొంచెం ఆయిల్, కొంచెం కాదు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం చాలానే ఆయిల్ పోసుకోవాలి. వచ్చినాయి జిలేబీ షేప్లో రాలే కానీ ఏదో షేప్లో అయితే జిలేబీ వచ్చినాయి. మంచిగా వచ్చింది మమ్మీ. సో చాలా రోజుల తర్వాత గాయస్, చాలా రోజుల తర్వాత హాయ్ అట్లా ఇగ్నోర్ చేసి ఒక అందరూ మా ఫ్రెండ్స్ మమ్మీ అట్లా ఇగ్నోర్ చేస్తున్నారు. హాయ్ నువ్వు వెళ్ళిపోండి. వచ్చింది కదా కొంచెం డార్క్, అదే అంతే కదా డార్క్ కావాలి. అదేంటి మాడిపోతుంది. తిప్పు దీంతో తిప్పు వస్తుంది. అట్లా ఇవ్వక మమ్మీ. అయ్యో నేనే కరెక్ట్ వేసిన కదా మమ్మీ. జిలేబీ అది జిలేబీ అంటారా? మమ్మీ వేసింది ఫెయిల్ అయింది. ఇంతసేపటి నుంచి నేను వేస్తేనే మంచిగా అన్నది కదా, నేను వేస్తేనే మంచిగా వచ్చింది. మమ్మీ ఇంత పెద్ద జిలేబీ వేసిపోయింది. మనం వేసుకున్న జిలేబీ వెంటనే ఇంట్లో నుంచి తీసుకొని షుగర్ సిరప్లో వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. అట్లయితే షుగర్ వీడ్చుకుంటుంది. సో మన టేస్టీ జిలేబీ రెడీ అయిపోయింది. టేస్టీగా కాదు, టేస్ట్ చేసినాక చెప్తా. అంటే లైక్ ఒక్కొక్క షేప్లో వచ్చింది. మమ్మీ వేసింది అయితే ఇంత పెద్దగా వచ్చింది. జిలేబీ షేప్లో అయితే రాలే. మనం నార్మల్గా జిలేబీ వేసేది కొనుక్కొచ్చుకుంటే అదే షేప్లో వస్తుంది. టేస్ట్ కన్సిస్టెన్సీ అని ఎట్లున్నాయో చూసి చెప్తా. క్రిస్పీగా అయితే ఉంది. సేమ్ బయట టేస్టే ఉంది. అంటే బయట సేమ్ సూపర్ ఉంది. మమ్మీ బాగుంది. మీరు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. సో ఏమేమి వీడియోస్ చేయాలో కమెంట్ చేయడం మర్చిపోకండి. అట్లే మా బ్రౌని పిల్లలకి ఏం పేర్లు పెట్టాలో కమెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.